హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో వచ్చేసి ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన ఈవీఎస్ బిట్స్ అయితే చూద్దాము. 30 బిట్స్ అండి. సో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడము. ఫలదీకరణ, మొగ్గ తొడగడం, క్లోనింగ్, రూప విక్రయం. గణనీయమైన మార్పుల ద్వారా ఒక డింబకం, అది ఒక గుడ్డ అనుకుంటే, ఇది ప్రౌఢజీవిగా మార్పు చెందడాన్ని ఏమంటారంటే రూప విక్రయం అంటారండి. రూప విక్రయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆప్షన్స్: ఒక ప్రాంతంలోని సజీవులు, ఒక ప్రాంతంలోని నిర్జీవ కారకాలు, ఒక ప్రాంతంలోని జీవుల మధ్య ఆహారం కోసం సంబంధం, ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు, వాటి పరస్పర చర్యలు. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపిక వచ్చేసి ఒక ప్రాంతంలో ఉండే జీవ నిర్జీవ కారకాలు, అదేవిధంగా వాటి మధ్య జరిగే పరస్పర చర్యలన్నీ కూడా ఆవరణ వ్యవస్థలోకి వస్తాయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, ఇది విద్యుత్ అధమవాహకం. ఇది విద్యుత్ అధమవాహకము. స్వేదన జలం, కుళాయి నీరు, బావి నీరు, సముద్రప నీరు. పూర్ కండెన్సర్ అంటే అధమ, తక్కువ ఎలక్ట్రిసిటీని తక్కువగా ఇది చేసేది ఏది అంటే అధమ వాహకం. ఏది అంటే ఇది విద్యుత్ యొక్క అధమ వాహకం. అది ఏది అంటే స్వేదన జలం, డిస్టిల్ వాటర్ అండి. డిస్టిల్ వాటర్. నెక్స్ట్, ఇన్వర్టర్స్తో పోస్తాం కదా అది. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని దీనిలో ఉపయోగిస్తారు. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని దీనిలో ఉపయోగిస్తారు. పెరిస్కోప్, సూక్ష్మదర్శిని, సైడ్ వ్యూ మిర్రర్, టార్చ్ లైట్. కుంభాకార దర్పణాన్ని సైడ్ వ్యూ మిర్రర్లో ఉపయోగిస్తారు. కార్లు, బైక్లు, అలా పక్కన వెనక నుంచి వచ్చే వాహనాల్ని చూడడానికి ఉపయోగించేదే కుంభాకార దర్పణము. దీన్ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే సైడ్ మిర్రర్స్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఒక నానో సెకను అనగా, ఒక నానో సెకను అనగా సెకండ్లో మిలియన్ వంతు, సెకనులో బిలియన్ వంతు, ఒక మిలియన్ సెకండ్లు, ఒక బిలియన్ సెకండ్లు. నానో సెకండ్, ఒక నానో సెకండ్ వచ్చేసి సెకండ్లో బిలియన్ వంతు. బిలియన్, సెకండ్లో బిలియన్ వంతు. 1 బిలియన్ ఆఫ్ ఏ సెకండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా. క్రియాశీల 79%, 97%, 67%, 69%. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా 97% అండి. 97%. నెక్స్ట్, మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవము. చెవి తమ్మె, నాలుక, కళ్ళు, గుండె. మృదులాస్థి ఎక్కువగా మనకుండేది చెవి తమ్మెలు, అంటే మెత్తటి ఎముక, ఎటు వంగినా వణిగిపోయే ఎముక. మెత్తటి ఎముక ఎక్కడ ఉంటుందంటే చెవి తమ్మె. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, నీటి ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియని ఏమంటారు? ఆప్షన్స్: కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, బాష్పోత్సేకము, స్వాంగీకరణము. నీరు ఆవిరి రూపంలో ఆకుల్లో నుంచి బయటకు వచ్చే ప్రక్రియని బాష్పోత్సేకము అంటారండి. బాష్పోత్సేకము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. దేన్ని ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు అంటే దారాన్ని ఉపయోగించడం ద్వారా. రాయితో కొలవలేం, కాగితంతో కొలవలేం, చెక్కతో కొలవలేం. వక్రరేఖ, ఇది ఒక వక్రరేఖ అనుకుంటే దీన్ని దేంతో ఉపయోగించి, ఒక దారం అయితే అది ఏ విధంగా ఉందో ఆ రూపులోకి మారి కొలవచ్చు. సో ఈజీగా కొలవడానికి ఉపయోగించేది ఏది అంటే దారం, థ్రెడ్. నెక్స్ట్, నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ.
నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ డక్వీడ్, హైడ్రిల్లా, టేప్ గ్రాస్, మడ చెట్లు. మడ చెట్లు వచ్చేసి బురద నీటిలో, టేప్ గ్రాస్ వచ్చేసి నేల మీద, హైడ్రిల్లా మొక్కలు వచ్చేసి నీటిలో ఉంటాయి కానీ నీటి మీద తేలియాడవు. గుర్రపు డెక్క అంటారు కదా డక్వీడ్. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ డక్వీడ్, గుర్రపు డెక్క అంటారండి. నెక్స్ట్, ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం. ధ్రువ ప్రాంతాల్లో అండి, నిన్నొచ్చింది బిట్టు. ధ్రువ ప్రాంతాల్లో నిన్న ఎడారి ప్రాంతంలో వచ్చింది, ఇప్పుడు ధ్రువ ప్రాంతాల్లో వచ్చింది. నిన్న చెప్పాను. కుక్కలతో లాగిచ్చే బండ్లు స్లెడ్జ్ అంటారండి. ధ్రువ ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో వాడే వాహనాలు స్లెడ్జ్. నెక్స్ట్, గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో నియమించిన ఉద్యోగుల సంఖ్య. గ్రామ సచివాలయంలో ఎంతమందిని నియమించారు? ఇది డైరెక్ట్ బిట్ అండి. గ్రామ సచివాలయంలో గ్రామ సేవ కొరకు నియమించింది 11 మందినండి. 11 మంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఝరియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. ఝరియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. ఝరియా మరియు రాణిగంజ్లు వచ్చేసి బొగ్గుకు ప్రసిద్ధి అండి. బొగ్గు. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనాలండి. నరసింహవర్మ పల్లవులు, పుల్లకేసి చాళుక్యులు, సముద్రగుప్తుడు మౌర్యులని ఇచ్చాడు. సరికాని జత వచ్చేసి సముద్రగుప్తుడు మౌర్యులు అనేది సరికాని జత. సరైన జతలు చూడండి. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులు, నరసింహవర్మ 1 పల్లవులు, పుల్లకేసి 2 చాణక్యులు. నెక్స్ట్, సముద్రగుప్తుడు వచ్చేసి గుప్తులండి. పోలీసు విధి కానిది. కిందిచ్చిన దాంట్లో పోలీసు యొక్క విధి కానిది: ఫిర్యాదు పరిశోధించడం, ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం, కోర్టులో ఛార్జ్ షీటును దాఖలు చేయడం, ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. పోలీసు విధి కానిది ఏది అంటే ఒక వ్యక్తిని దోషి లేదా నిర్దోషి అనేసి అతను నిర్ధారించకూడదు. అతని యొక్క విధులు వచ్చేసి ఫిర్యాదులు పరిశోధించాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కోర్టులో ఛార్జ్ షీట్ ని దాఖలు చేయాలి. కరెక్ట్ ఆన్సర్స్ ఇవి వచ్చేసి అతని యొక్క విధులు. కానిది వచ్చేసి ఒక వ్యక్తిని తానే దోషి నిర్దోషి అని నిర్ధారించకూడదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందింది వచ్చేసి చోళుల కాలంలో అండి. చోళాస్. నెక్స్ట్, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతంలో ఉండవలసిన కనీస అటవీ శాతం. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారంగా తీసుకున్నట్లయితే మైదాన ప్రాంతాల్లో ఉండవలసిన కనీస అటవీ శాతం 20% అండి. 20%. నెక్స్ట్, దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతన్ని పిలుస్తారు. దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారంటే నెల్సన్ మండేలా అని దక్షిణాఫ్రికా గాంధీ అనేసి పిలుస్తారు. నెల్సన్ మండేలా. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించిన సంవత్సరం. డైరెక్ట్ బిట్ అండి. భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించిన సంవత్సరం. భారత జాతీయ కాంగ్రెస్ ను 1885లో స్థాపించారు. 1885. నెక్స్ట్, ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఏ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారంటే అహ్మదాబాద్. నెక్స్ట్, భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలలో పుట్టిన నాట్యం. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలలో పుట్టిన నాట్యము యక్షగానం అండి. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించి ఇతివృత్తాల్లో పుట్టిన నాట్యము యక్షగానం. నెక్స్ట్, త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. త్రిపీటకాలు అనేవి ఏ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు అనేసి అడిగాడు. త్రిపీటకాలు వచ్చేసి బౌద్ధ మతంలో త్రిపీటకాలు అనేవి ఉండేవి. ఇది వచ్చేసి బౌద్ధుల మతం నాటి
పవిత్ర గ్రంథాలు ఏవి అంటే త్రిపిటకాలు. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య. ప్రస్తుతం భారతదేశంలోకి వచ్చి ఇండియాలో మొత్తం ఉన్న హైకోర్టుల సంఖ్య వచ్చేసి 25. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పాటిల్ అండి. ప్రాంజల్ పాటిల్ భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని వచ్చేసి ప్రాంజల్ పాటిల్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలు కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి. ఇది వచ్చేసి సైన్స్ మెథడాలజీకి సంబంధించిందండి. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి సరిపోయే ఉత్తమమైన మూల్యాంకన పద్ధతి ఏది అనేసి అడిగాడండి. అది వచ్చేసి వ్యాసరూప ప్రశ్నలండి. ఎస్ఏ క్వశ్చన్స్ ద్వారా విమర్శనాత్మక మరియు తార్కిక అనువర్తన నైపుణ్యాలను కొలవచ్చు ఉత్తమంగా. నెక్స్ట్, ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు. డైరెక్ట్ బిట్ అండి. ప్రకల్పన పద్ధతిని రూపొందించింది జేఏ స్టీవెన్సన్. నెక్స్ట్ బిట్, విద్యార్థుల భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందింది. విద్యార్థులు భావనల్ని, అదేవిధంగా సిద్ధాంతాల్ని, సత్యాల్ని వివరిస్తారు. ఇది స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది అనేసి అడుగుతున్నాడు. అది వచ్చేసి అతను అవగాహన చేసుకుంటేనే దాని యొక్క సిద్ధాంతాలు, సత్యాలు, భావనలు పిల్లలు వివరించగలుగుతారు. ఇది వచ్చేసి అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. నెక్స్ట్, ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం ఈ విద్యా ప్రమాణం క్రిందికి వస్తుంది. ప్రపంచంలో ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం అనేది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుందంటే పట నైపుణ్యం కిందికి వస్తుందండి. పట నైపుణ్యం, మ్యాపింగ్ స్కిల్స్. నెక్స్ట్, ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది. ఉపనిషత్తుల్లో ఎక్కువగా ఉపయోగించబడిన పద్ధతి వచ్చేసి డిస్కషన్ మెథడ్, చర్చా పద్ధతి. నెక్స్ట్, సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. ఈ నిర్వచనం ఇచ్చింది కిల్ ప్యాట్రిక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇది ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ కి సంబంధించిన బిట్స్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.